అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇలా ఉన్నాను. వర్షాలు పడుతూ చల్లగా క్లైమేట్ వాతావరణం బాగా మారిపోయింది కదా! అందుకని ఇంట్లో ఎగ్ కర్రీ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఎగ్ కర్రీ ఎవరైనా సింపుల్‌గా చేసుకునేస్తారండి. ఆయిల్ వేసుకొని ఆనియన్, కరివేపాకు, కొంచెం జీలకర్ర వేశాను. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత టమోటా వేశాను. టమోటాతో పాటు కొంచెం ధనియాల పొడి, కారం పొడి, పసుపు. ధనియాల పొడి ఎంత వేస్తానో కారం పొడి కూడా అంతే ఏస్తాను. అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. అందుకని సమానంగా వేస్తాను ఎప్పుడే కానీ. ఒక గ్లాస్ పాలు, 5 గుడ్లు తీసుకున్నాను. టమోటా బాగా మగ్గిన తర్వాత మిల్క్ వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టేస్తే ఆ మిల్క్ అనేది ఉంటుంది కదా! బాగా బాయిల్ అవుతుంది. అందులో టమోటాతో పాటు కలిసిపోతుంది. మిల్క్ ఎగ్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా దానికి పేర్లు లేదు. ఎలాంటి మసాలా, అల్లం, వెల్లుల్లి ఏది లేకుండా సింపుల్‌గా అప్పటికప్పుడే మంచి టేస్ట్‌తో బావుంటుందండి. కొంతమందికి పాలు ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు పాలు లేకుండా ఓన్లీ కొంచెం వాటర్ వేసుకొని కూడా చేసుకునేయొచ్చు. బాగా ఎగ్ వేసేసి 2 మినిట్స్ మూత పెట్టామంటే ఎగ్ మనకి పొడి అవ్వదు. అలాగే ఉండిపోతుంది. సాల్ట్ కొంచెం వేసుకోండి టేస్ట్‌కి తగినట్టు. చూసారా ఎగ్ ఎక్కడే గాని పొడి అవ్వలేదు. సింపుల్‌గా ఎగ్‌గా అలాగే ఉంటుంది. తినేటప్పుడు కూడా మంచి టేస్ట్. ఉడకబెట్టిన గుడ్డు కన్నా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా తింటారు. ఇంట్లో పిల్లవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా టేస్టీగా ఉంటుందని తింటారు. నెక్స్ట్ లెవెల్ అంతే చెప్పా గదా! ట్రై చేసేయండి మరి లేట్ ఎందుకు?